హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబట్ల వంశను శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా మందికి పెద్దవాళ్ళలో చాలా మంది అయితే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారనమాట. అది కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోతుంది. అసలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది గ్యాస్ట్రిక్ అన్నది చెప్పండి సార్, దాని గురించి వివరించండి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేందుకు మనకై మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు అని చెప్పుకోవచ్చు. స్వయంకృత అపరాధాలు ఇది సంస్కృతం పదం చెప్తే చాలా మందికి ఎంతో అనిపిస్తుంది దీని మీద. ఓకే, నేను దాని గురించి చెప్తామా అంటే మనకు తెలిసి చేసేటువంటి పొరపాట్లు అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఏంటంటేమ్మా, ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నీళ్లు తాగడం తక్కువైపోయిందమ్మా. వాటర్ బాగా తీసుకుంటుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు చాలా వరకు రాకుండా ఉంటాయి. చిన్న చిన్న టిప్స్ అమ్మా. రెండోది ఏంటంటే టయానికి ఆహారం తీసుకోవడం లే, ఎప్పుడో ఒకసారి తీసుకోవడము, ఏదో ఒక టైంలో తీసుకోవడము, ఆ తీసుకునేటువంటి ఆహారం కూడా పోషక రహితమైనటువంటిది తీసుకోవడము, విపరీతమైనటువంటి స్పైసీ ఫుడ్, అట్లే బేకరీ ఫుడ్, మసాలా ఐటమ్స్ ఇలాంటివి తీసుకుంటుండడము, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, తర్వాత ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుండడము, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్లనే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుందమ్మా. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటమ్మా, వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా వాళ్ళకు మోషన్కి టయానికి వెళ్లకుండా మోషన్ ఆపుకుంటుంటారు. కొన్నాళ్ల పాటు మరి మోషన్ ఆపుకోవడం వల్ల కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ బాడీలో జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగేసేసి మరి వివిధ రకాలైన రక్షణలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా రాత్రిపూట ఎక్కువ నిద్ర మేలుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుంది. మానసికమైనటువంటి ఒత్తిడమ్మా, చిన్న చిన్న దానికే ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుంది. కొంతమంది విచ్చలవిడిగా విచక్షణ రహితంగా డాక్టర్ల సలహా లేకుండా కూడా పప్రమెంట్ లాగా ఈ మెడికల్ షాప్ లో నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ తెచ్చుకొని మింగుతుంటారమ్మా. సో వీటి వల్ల కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాలైన కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుందమ్మా. అవును సార్, ఈ గ్యాస్ట్రిక్ వల్ల చాలా మంది నైట్ టైం పడుకున్నప్పుడు కూడా వెనక వీపు పట్టేస్తుంది అంటుంటారు, ఛాతీలో మంట అంటుంటారు, ఏమైనా తిన్నా కూడా ఆహారం చాలా మంటగా ఉందని చెప్పి వాంతి చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు సార్. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది బయట దొరికే సోడాస్ ఇవన్నీ తాగేస్తున్నారు, కూల్ డ్రింక్స్, గ్యాస్ట్రిక్ పోద్ది, తేపు వస్తే చాలు అని చెప్పి. సో ఇలాంటివి తీసుకోవచ్చు అంటారా? అది నిజంగా చెప్పాలంటే తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలం పాటు మీరు చెప్పినట్లు వాడుకోవడం వల్ల సమస్య మరింత జటిలం అయిపోయి ఎక్కువైపోతుందమ్మా. సో అది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో మీరు అడిగినట్లు ఏదో తాత్కాలికంగా ఉపశమనమే కానీ అది మాత్రం అలా వాడుకోకూడదమ్మా. ఎందుకంటే ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల ఆమ్లత్వం పెరిగిపోతుందమ్మా. సో బాడీలో ఆమ్లత్వం పెరిగిపోయే కొద్దీ లక్షణాలు పెరిగిపోతాయి. మన బాడీ క్షారత్వం ఉండాలి, అంటే ఆల్కలైన్ నేచర్ ఉండాలమ్మా, ఎసిడిక్ నేచర్ పనికిరాదు. సో మీరు అన్నట్లు ఈ సోడాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. సో ఈ ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల రకరకాల కారణాలు గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించినట్టు ఇతర ఇబ్బందులు అనేకం వస్తాయమ్మా. కాబట్టి ఎప్పుడో ఒకసారి టెంపరీగా తగ్గడానికి పనికొస్తుంది తప్ప ఎక్కువ వాడకూడదమ్మా. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తే మంచిది అంటారు సార్? చాలా మంది టాబ్లెట్స్ చాలా యూజ్ చేస్తున్నారు, అయినా గ్యాస్ట్రిక్ తగ్గట్లేదు అంటున్నారు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి కదా సార్. అట్ ద సేమ్ టైమ్స్ చాలా మంది ఉద్యోగాల కోసం అని చెప్పి రకరకాల ప్రాంతాలకి ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీతో ఉంటే ప్రాబ్లం లేదు, ఇంట్లో అమ్మ వీళ్ళు చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు హాస్టల్లో ఉంటున్న వాళ్ళ సంగతి, కొంతమంది ర్యాపిడోస్ అని చెప్పి అలాగే బైక్స్ మీద ఉంటారు. సో దానివల్ల కూడా వాళ్ళు గ్యాస్ట్రిక్ ఫేస్ చేస్తున్నారు ట్రబుల్స్. సో ఏం చేస్తే మంచిది అంటారు? మంచి వంటింటి చిట్కా చెప్పండి సార్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి గన్ షాట్ రెమెడీ చెప్తానమ్మా. చెప్పండి సార్. తీసుకునేటువంటి ఫస్ట్ డోస్ రిజల్ట్ వచ్చేటువంటి రెమెడీ అది కూడా వ్యూవర్స్ జాగ్రత్తగా వినండి సార్, చెప్తున్నారు, అందరికి పనికి వస్తుందమ్మా. ఇంగ్లీష్ మందులు అవసరమే లేదు, వాడు నేను చెప్పినటువంటి పద్ధతిలో దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏమా వంటింటిని మించినటువంటి ఔషధశాల మెడికల్ షాప్ లేదమ్మా విషయాల్లో. ముమ్మాటికి ఇది నిజం. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో సోంపు గింజలు వేయించేసేసి పౌడర్ చేసి ఒక 100 grams తీసుకోవాలి. అట్లే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ చూర్ణం, సో మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం అంటే మార్కెట్లో ఇస్తారు. సో అదొక 25 grams. సైంధవ లవణం
రాక్ సాల్ట్ అంటారమ్మా, అదొక 10 గ్రాములు. ఓకే. కేవలం ఈ 3 పదార్థాలు బాగా కలిపితే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. మళ్ళీ చెప్తాను చూడమ్మా మన ప్రేక్షకుల కొరకు. సోంపు గింజలు వేయించేసేసి చూర్ణం చేసి ఒక 100 గ్రాములు సోంపు గింజల చూర్ణం తీసుకోవాలి అమ్మా. అట్లే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 25 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాములు అమ్మా. చూర్ణాలు ఇవన్నీ అన్ని కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకున్నామా. నిజంగా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు ఉంటే, అంటే కొంతమందికి త్రేన్పులు వస్తుంటాయి, కొంతమందిలో నోట్లో నీళ్లు ఊడుతుంటాయి, కొంతమందికి చెస్ట్ భాగంలో పట్టేసినట్టు ఉంటుంది, కొంతమందికి కడుపు నొప్పిగా ఉంటుంది, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు, కొంతమందికి మోషన్ వచ్చినప్పటికీ 4-5 సార్లు మోషన్ వస్తూ ఉంటుంది, మోషన్ లో కూడా స్మెల్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కడుపు నొప్పి వచ్చి మోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయమ్మా. సో ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నా నేను చెప్పినటువంటి ఔషధం చాలా గన్ షాట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఔషధం ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 100 ml వాటర్ తీసుకొని ఒక ½ టీ స్పూన్, అర్ధ టీ స్పూను ఈ పొడి అందులో కలుపుకొని తాగడమే. గోరువెచ్చని నీళ్ళు మంచిదమ్మా. గోరువెచ్చని నీళ్ళు అయితే మరి మంచిది. సమయానికి వీలు కూడా కాకపోతే మామూలు నీళ్ళతో తీసుకోవచ్చు. అంటే ఈ ఫ్రిడ్జ్ వాటర్ గానీ ఐస్ వాటర్ గానీ కాకుండా మామూలు నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. సో ఈ విధంగా రోజు 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల తీసుకున్నటువంటి తక్షణమే వెంటనే ఇందులో ఔషధ గుణాలు మన దేహంలో జీర్ణ వ్యవస్థలో పనిచేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ తగ్గేందుకు దోహదపడుతుందమ్మా. సో కొంతమందికి ఏంటంటే ఇంకోటి కూడా ఇక్కడ పరిస్థితిని బట్టి చెప్తాను చూడండి. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో ఏమంటే మరి నాగరికత తర్వాత ఈ కల్చర్ పెరిగిపోయింది కదమ్మా. సో వారంలో కనీసం 2-3 సార్లన్నా ఈ ఏదో ఫంక్షన్ కి అటెండ్ కావాల్సి వస్తుంది, రాత్రి లేట్ అవర్స్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, బర్త్డేను, మ్యారేజ్ డేను, లేకపోతే ప్రమోషన్ డేను, ఇల్లు తీసుకున్నామను, వెహికల్ తీసుకున్నామను, జాబ్ లో ఇంకోటి ఏదో నాకు మంచి అవకాశం వచ్చిందని ఏదో ఒక రూపంలో ఫంక్షన్స్ అయితే చేసుకుంటుంటారు. అవును సార్, చాలా మంది బిర్యానీలు ఇలాంటివన్నీ తింటూ ఉంటారు, మసాలా ఫుడ్స్ ఎక్కువ తింటారు. సో అది లేట్ అవర్స్ జనరల్ గా తింటుంటారు, తీసుకున్నప్పుడు హెవీ ఫుడ్ తీసుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే రోజు ఒక్కసారమ్మా ఒక స్పూన్ రాత్రి పడుకునేటప్పుడు ఒక 100 ml వాటర్ లో కలిపి రోజు తీసుకుంటుంటే చాలమ్మా. సో ఇంకా ఈ బిర్యానీ తినండి, లేకపోతే టయానికి తినకపోవడం వల్ల ఈ సమస్య రానివ్వండి, లేకపోతే ఏదైనా కాఫీ టీలు ఎక్కువ తాగడం వల్ల ఈ సమస్య రానివ్వండి, ఏ కారణాల వల్ల మనం తప్పించుకునేటువంటి కారణాల వల్ల ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో మనం కాఫీ టీలు తప్పని పరిస్థితులు తాగాల్సిన పరిస్థితి వచ్చి తాగినప్పటికీ మన దేహం గ్యాస్ట్రిక్ బారిన పడకుండా ఉండాలంటే నేను చెప్పినటువంటి ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా పొడి నీళ్ళలో కలిపి తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. చిన్నపిల్లలు అయితే కొద్దిగా డోస్ తీసుకోవాలి, పెద్దోళ్ళు అయితే డోస్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. తప్పకుండా పాటిస్తారు సార్ మన ప్రేక్షకులందరూ. థ్యాంక్ యూ.